హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దిశ మార్చిన అల్పపీడనం తీరం దాటిది ఇక్కడే. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోను పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. రాష్ట్రంలో గత కొద్ది రోజుల క్రితం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పంట పొలాలు, రహదారులు, చెరువులను తలపించాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడను వరద ముంచెత్తాయి. భారీ వరదలు రాష్ట్రంలో అల్లకొల్లాలం సృష్టించాయి. ఈ వరద కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించాయి. ఆ తర్వాత రాష్ట్రంలోని వర్షాలు తగ్గుముఖం పట్టాయనుకుంటే మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాలలోని వర్షాలు దంచి కొడుతున్నాయి. కాకినాడ, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలలోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. బ్రహ్మంగారి మట్టం, బద్వేలు మధ్య వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని మెదక్ జిల్లాలోని కొండపోత వర్షానికి 7 పాయల వాన దుర్గాలయం జలదిగ్బంధనంలో చిక్కుకుంది. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రెండో రోజు ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నాయంటుంది వాతావరణ శాఖ. ఈ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఇవాళ రాష్ట్రంలోని 7 జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇవాళ మెదక్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయంటున్నారు. మిగిలిన జిల్లాలలో ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మంగళవారం అత్యధికంగా జనగామ జిల్లా దేవరప్పలలోని 11.5 సెంటీమీటర్ల వర్షం పడింది. మరోవైపు హైదరాబాద్లో కూడా 2 రోజులుగా వానలు పడుతున్నాయి.